హైదరాబాద్ నగర పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించేందుకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసిన భవనాలను కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అనే ఫిర్యాదు మేరకు భారీ బందోబస్తు నడుమ ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ ఎన్ కన్వెన్షన్ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందినది కావడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, సువర్ణ, ఏదైతే హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లోకి విలీనం చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఈ చెరువుల పరిరక్షణ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం వీటన్నిటిని కూడా ఈ హైడ్రా అనే ఒక ప్రత్యేకమైన ఒక డిపార్ట్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఈ హైడ్రా అనే దానికి చెరువుల పరిరక్షణ వ్యవహారానికి సంబంధించి ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించారు. దీనికి ఏదైతే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ ఈ నేతృత్వంలో అంటే కమిషనర్గా వ్యవహరించగా చైర్మన్ మాత్రం హైడ్రాకి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఇటీవల కాలంలో ఏదైతే ఇటు ఇరిగేషన్ అధికారులు ఆ తర్వాత ఇతర ప్రభుత్వ అధికారుల నుంచి ఎన్ని చెరువులు ఉన్నాయి ఏంటనే దానిపైన విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు వాటిని పరిరక్షణలో భాగంగా అటు గండిపేట, నార్సింగి, ఇతర రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చెరువులు కబ్జాలు చేసుకుని ఏవైతే విల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందో వాటన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఏదైతే జన్వాడ ప్రాంతంలో ఉన్న కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ను కూడా కూల్చివేయాలని చెప్పేసి హైడ్రా భావించింది. అందులో భాగంగానే వారు హైకోర్టుకు వెళ్ళడం, దానికి సంబంధించి ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టు నిబంధనలకు లోబడే హైడ్రా వ్యవహరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఏదైతే ఎన్ కన్వెన్షన్ అనే దానిపైన ఈరోజు తెల్లవారుజాము నుంచి హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ మాదాపూర్ ప్రాంతంలో ఉన్న ఈ తమ్మిడి చెరువుని 3.5 ఎకరాల ఈ చెరువు స్థలాన్ని కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి ఈ హైడ్రాకి అనేక ఫిర్యాదులు అందాయి. ఇందులో భాగంగానే ఒక విచారణ చేపట్టిన తర్వాత 3.5 ఎకరాలు ఈ చెరువు స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ని ఏర్పాటు చేశారని తెలిసిన తర్వాత హైడ్రా అధికారులు ఈరోజు తెల్లవారుజామున ఈ కూల్చివేతలు అనేవి మొదలు పెట్టడం జరిగింది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. రైట్, ఇక హైదరాబాద్ నగర పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించేందుకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసిన భవనాలను కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇందులో భాగంగా మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని ఫిర్యాదు మేరకు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ ఎన్ కన్వెన్షన్ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందినది కావడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైట్, ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ నగర పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ప్రభుత్వ నిర్మాణాలు చేసిన భవనాలను కూల్చివేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇందులో భాగంగా మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని ఈ ఫిర్యాదు మేరకు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ ఎన్ కన్వెన్షన్ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందినది కావడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.